పవన్ కళ్యాణ్ గారు అలిగారు, కోపంతో రగిలిపోయారు. పార్టీకి సంబంధించినటువంటి సమావేశం నుంచి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే లడ్డూ వ్యవహారంలో ఆయన చేసినటువంటి వేసినటువంటి వేషం, చేసినటువంటి కామెంట్స్ని ఈరోజు సిబిఐ ఇవన్నీ అబద్ధాలని తేల్చిన తర్వాత సరిగా మీరు తిప్పికొట్టలేకపోయారు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు తిప్పికొట్టలేకపోయారు, అబద్ధాలను ప్రచారం చేయటంలో మీరు వెనకబడిపోయారు అన్న ఆగ్రహం వచ్చినట్టుగా ఉందేమో అలిగి వెళ్ళిపోయారంట. అంతేకాదు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు బట్టలిప్పి చూపించినటువంటి దృశ్యాలపైన మీరు సరిగా తిప్పికొట్టలేకపోయారు, అతనికి బట్టలు ఉన్నాయని చెప్పాలి, మనం రాష్ట్రం మొత్తం అతను బట్టలు లేని దృశ్యాలు చూసింది కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయలేదని అలిగి వెళ్ళిపోయారంట కొద్దిసేపటి క్రితమే. ఇది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ప్రసాద్ గారు, పాపం పవన్ కళ్యాణ్ గారు వారు అలిగారంట. అంటే ఓదార్చమని నేను చెప్పట్లేదు. రెండు విషయాలు సార్. అరవ శ్రీధర్కి విప్ ఇచ్చాడు, ఆయన విప్ అని పదవి ఇచ్చాడు. అవును, ఆయన కూడా ఈయనలాగా ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ అర్థం కాక విప్పి చూపించాడు బట్టలు. అలాగే ఈ లడ్డు విషయంలో నోటుకొచ్చిన దిక్కుమాల అబద్ధాలని తలా తోక లేకుండా మీరు మారితే 5 లక్షల లడ్డూలని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఆయనకి అసలు ఈ ఊడ్చింది ఎవరు, అదే కడిగింది ఎవరు? కడిగింది ఎవరంటే కింద నుంచి పైకా, పై నుంచి కిందక. కడిగింది ఆయన. మళ్ళీ దాన్ని తిప్పి మా ఇంట్లో ఆడవాళ్ళు పై నుంచి కిందకి అడుగుతారు సార్. నేను ఎటు కాకుండా ఇట్లా కింద నుంచి పైకి అడిగాడు. అంచేత ఎటు తేల్చుకోలేని సమస్యలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమావేశంలో ఎజెండా లేకుండా నేను అడ్డమైన చెత్త మార్కెట్లో మాట్లాడొస్తాను, మీరు నన్ను కాపాడండి, ఇంటికి వచ్చి లబ్బోదిబ్బని మొత్తుకుంటే ఎవరు కాపాడుతాడు? అక్కడ 13 మంది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతారు, ఇక్కడ ఈయన సీరియస్ అవుతారు. కామెంట్స్ చేసింది వీళ్ళిద్దరు, వీళ్ళు మంత్రులకి, ఎమ్మెల్యేలకి చెప్తారు మీరు తిప్పికొట్టాలి. సరే, అందులో 13 మంది తెలుగుదేశం వాళ్ళు కదా, ఈయన మాట ఎందుకంటారు? అక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీరు తిప్పికొట్టండి ఒక కథ విని వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మీరు తిప్పి కొట్టండి నేను చెప్పే కదా. ఇంత కన్ఫ్యూజన్ వాళ్ళు ఎక్కడ భరిస్తారు సార్? ఓవరాల్ గా ఏటి తిప్పికొట్టాలి వాళ్ళకి అర్థం కావట్లే. ఒరిజినల్ గా లడ్డు కల్తీ జరగలేదన్న విషయం సిబిఐ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. సార్ మేము తిప్పికొట్టాలంటే కలిసింది ఏదో చెప్పమంటే మీరు మొదలెట్టుకుందే రాగమే తప్పు కదా సార్, దానికి మేము పల్లవి చరణాలు ఎలా పాడతామని చెప్తున్నారు. రైట్. లడ్డు ఇష్యూ పైన చంద్రశేఖర్ గారు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కదా హడావిడి చేసింది, దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు కదా, వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం. ఈరోజు రిపోర్ట్ చూశాక వీళ్ళిద్దరూ ఏదో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారని అనిపిస్తోంది, మీరేమంటారు? అదే మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట. నిజాలు బయటకు వచ్చినప్పుడు నియంతలు ఈ విధంగా విద్వేషాలను రెచ్చగొడతారు అని చెప్పారు. వీరిద్దరు నియంతల్లాగే వారి యొక్క పరిపాలన సాగుతుంది కాబట్టి వీరి యొక్క విద్వేషాలని, మత ఘర్షణల్ని, ఈ విధమైనటువంటి దాడుల్ని, ఈ విధమైనటువంటి హత్యాయత్నాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు జనసేన జనరల్ బాడీ మీటింగ్ నుంచి జనసేన అధ్యక్షుడు అలిగిపోవడం ఏందండి? అసలు మీరు నాయకులా? మీకు ఒక పార్టీ, అది ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఎమ్మెల్యేలు వీళ్ళకి పదవులు ఇచ్చి, టికెట్లు ఇచ్చి, ఎమ్మెల్యేలను చేసి తర్వాత మంత్రి పదవులు ఇప్పించి ఇంత చేస్తే ఆయన చెప్పినటువంటి అబద్ధాన్ని నిజం చేయడానికి పని చేయకపోతే కోపం రాదా? ఆవు చేలో మేస్తే దోళ్ల గట్టును మేస్తాయా? మరి ఆ సామెత పెద్దలు ఎప్పుడో గమనించే కదా చేశారు. ఈరోజు 1/2 డజన్ పైన మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, మోసం చేయటం, వారిని ఆర్థికంగా అన్ని విధాల వారిని వాడుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనునిత్యం కామెంట్స్ చేసినటువంటి వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చేసి ఒక్కరు కూడా మాట్లాడాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహిళలు ఎవరు బయటకు వచ్చేసి మాట్లాడాల. ఏదో వీడియోలు పట్టుకొని రాద్ధాంతం చేశారు తప్ప ఒక్కరు బయటికి రాలా. ఈరోజు వాళ్ళ మీద వస్తున్నటువంటి వాళ్ళంతా డైరెక్ట్గా మోసం చేశారని, మమ్మల్ని వాడుకున్నారని, మమ్మల్ని అన్ని విధాలా మా కుటుంబానికి దూరం చేశారని వాటి మీద మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ముందు మాట్లాడాల్సింది అవి కదా, అవి మాట్లాడి ఉండాలి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం, లడ్డు విషయంలో వారు చేసినటువంటి తప్పిదం, ఆ దేవదేవుడు శిక్షించాడు వాళ్ళని. ఆ తప్పిదాలనే వారు చెప్పినట్టుగా కింద నుంచి ఎవరు పైకి గడగరు, పైనుంచి కింద గడుగుతారు. కింద నుంచి గడిగితే మళ్ళీ పైన గడిగితే మళ్ళీ పైకి వచ్చి పడతాయి కదా, మన మీద వచ్చి పడతాయి కదా, వాళ్ళ మీదే పడుతున్నాయి. కడగడంలో కూడా బ్రహ్మాండంగా కడిగాడు. సో ఆయన కడిగితే పైన ఏ విధంగా పడ్డాయో అట్లాగే పడుతున్నాయి. రెండవది సార్, ఈ దాడులు కావాలని కుట్రపూరితంగా ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు. కడప జిల్లాలో సార్ 227 గన్ లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు రీసెంట్గా, నిన్న. గన్ లైసెన్స్
ఎవరికైతే ప్రమాదం ఉందో, ఎవరైతే అబద్ధతా వైఎస్ఆర్సీపీ భావంతో నాయకులకా? వైఎస్ఆర్సీపీ నాయకులు అధికంగా ఉన్నారు. దానిలో తెలుగుదేశం పార్టీ 2016లో అధికారంలో ఉన్నప్పుడు గన్ లైసెన్స్ ఇచ్చినటువంటి మలికిరెడ్డి హనుమంత్ రెడ్డి గారిది కూడా క్యాన్సిల్ చేశారు. ఆ, ఆయనకి 2016లో వచ్చింది గన్ లైసెన్స్. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఎందుకు? ఆయనకి ప్రాణహాని ఉంది కాబట్టి. ఓకే. అవన్నీ తీసేశారు ఇప్పుడు. అంటే వారు చెప్పినట్టుగా, పెమ్మసారి గారు చెప్పినట్టుగా చూస్తే Yes. వరుసగా ఈ దాడులు కొనసాగుతాయి, Right. వరుసగా హత్యాయత్నాలు చేస్తాం, వరుసగా అవకాశం వస్తే చంపేస్తాం అనేటటువంటి సిగ్నల్ ఇవ్వడమే అనేది మాత్రం Right. స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ ఉపాధి హామీకి సంబంధించి 87,000 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఉంటే ఇవాళ 30,000 కోట్లు, అంటే 57,000 కోట్ల రూపాయలు హుష్కాకపోయినాయి, రాష్ట్రానికి రాకుండా ఎగిరిపోయినాయి. పోలవరానికి నిధులు రాలా కేంద్ర బడ్జెట్లో. బుల్లెట్ ట్రైన్ రాలా? అదే ట్రైన్ పెట్టారుగా. ఏదున్నా కానీ మనకేమీ లేదు, ఆంధ్రాకి ఏమి లేదు. ఆంధ్రాకి మన పక్క నుంచి పోతూ ఉంటే మనం చూసి ఆనందించాలి. తెలంగాణ నుంచి పోయే రైలో, లేకపోతే బెంగళూరు నుంచి పోయే రైలో మన వైపు వస్తుంటే మనం చూడాలి, దాన్ని ఆనందించాలి. అది ఆంధ్రాకి ఇచ్చారు అనుకోవాలి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బ్రహ్మాండంగా రహదారులు వేశారు. ఇవాళ ప్రతి అంశంలో ఫెయిల్ అవుతుంది. ఒక చిన్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద వీళ్ళు ఏవైతే మరకలు అంటించారో సార్, ఒక్కొక్క మరక పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఇవన్నీ గొడవలు చేస్తున్నారనేది మాత్రం స్పష్టం. రైట్. డీజీపీ, ఎస్పీ, ప్లీజ్, చీఫ్ సెక్రటరీలు పక్కనే ఉండి కూడా 5 గంటల సేపు ఎవరు రారండి? 5 సార్లు గొడవ జరిగినా, 5 సార్లు దాడి జరిగినా, 5 సార్లు వాళ్ళ మీద, ఆ ఇంటి మీద పెట్రోల్ పోసినా, నిప్పు పెట్టినా ఎవరు రారా? ఇది కావాలని చేస్తున్నటువంటి గొడవ. రైట్. రాజా గారు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసహనం, ఆక్రోశం పెరిగిపోయిందా? ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళిపోయారట. లడ్డూ ఇష్యూలో మీరు డైవర్ట్ చేయడంలో కానీ, లేకపోతే తిప్పి కొట్టడంలో కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ని తిప్పి కొట్టడంలో కానీ ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయినందుకు నేను వెళ్ళిపోతున్నానని అలిగి వెళ్ళిపోయారట. ఏంటి అంత అసహనం ఎందుకు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ఇష్యూ మీద స్టాండ్ తీసుకున్నారు, సే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశం మీద ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. అది ఒక లక్ష్యంతో పేదవాడికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నాం కాబట్టి గవర్నమెంటే ఆర్గనైజ్ చేయాలని ఒక స్టాండ్ తీసుకున్నారు ఆయన. దాని మీద మమ్మల్ని అందరినీ కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోంచి నాయకులందరినీ కూడా ఈ స్టాండ్ మీద మీరు ముందుకు వెళ్ళండి అని అన్నారు. అందులో పస ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి అంశం, ఆయన చెప్పేది న్యాయమైనటువంటిది కాబట్టి మేమందరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కింద ఉండేటటువంటి క్యాడర్ కూడా ఒక ఇష్యూ మీద మీరు ఈ రకంగా మాట్లాడినారంటే, ఎవరైనా అబద్ధాలని ఎన్నిసార్లు చెప్తే, లేకపోతే ఇప్పటికే ప్రజల్లో ఆల్రెడీ ఒక మైండ్ ప్రజలే సెట్ చేసుకుని పెట్టుకున్నారు. ఏమంటే చంద్రబాబు మాట్లాడేది, పవన్ కళ్యాణ్ మాట్లాడేది అన్ని తప్పులు, అబద్ధాలు, కేవలం ఎన్నికలకు ముందు మనల్ని ఏదో రాగా ఏమార్చడానికి మాత్రం వాళ్ళు అబద్ధాలు చెప్తారు తప్పితే ఇవి వాస్తవాలు కాదు అనేటువంటి మైండ్ సెట్లోకి వచ్చేసారు. సో కింద గ్రౌండ్ లెవెల్, ఇప్పుడు చంద్రబాబు అక్కడ ఏసీ రూమ్లో కూర్చుని అధికారులతో కాన్ఫరెన్స్లు అవి పెడతా ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేయొచ్చు. బట్ వీళ్ళు ఎమ్మెల్యేలో, లేకపోతే వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేటువంటిది కొంత వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఎన్నిసార్లని స్పష్టంగా మనసుకి తెలిసినటువంటిది, లడ్డూలో ఎక్కడ జంతువు కొవ్వు లేదు అని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అట్ ది సేమ్ టైం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిపోయింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ సిబిఐ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబ్స్ రిపోర్ట్స్ ఇచ్చారు. సో దాన్ని ఎట్లా ఇంకా వాళ్ళ కింద క్యాడర్ ఏమని ఎట్లా చేయగలరు? అల్టిమేట్గా వాళ్ళు ఫూల్స్ అయిపోయారు ఈ విషయంలో. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ముగ్గురు కూడా పూర్తిగా దోషుల కింద నిలబడ్డారు. ఇది బహుశా ఊరికనే ప్రజలతోనో లేకపోతే ప్రతిపక్షాలతోనో చెలగాటం కాదు. ఇది దేవుడితో మీరు పెట్టుకున్నటువంటి ఆట. ఖచ్చితంగా దేవుడు లాగి లెంపకాయ కొడతాడు, డెప్ప మీద 4 వేస్తాడు అనేటువంటి దాంట్లో అనుమానం లేదు. బహుశా 4 రోజులు మీరు దీని మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగానే మనం బురద జల్లాం, దీంట్లో సక్సెస్ అయ్యామని మీకున్నటువంటి బాకాలు తెల్లారులేస్తే మీకు వత్తాసు పలికేటటువంటి పచ్చ మీడియాను పెట్టుకుని మీరు ఏదో కాస్త ఆనందపడచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు. దానికి తగినటువంటి శిక్ష మీరు చేసినటువంటి తప్పుకి
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేదానికి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వప్రయోజనాల కోసం మీరు ఏదైతే ఒక క్రీడని, ఒక చెడు క్రీడని మీరు తెరలేపారో అది మీకు ఖచ్చితంగా తిరిగి తగులుతుంది. సో మీరు మీ ఎమ్మెల్యేల మీద అసహనం చూపించినా ఏం చూపించినా ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారనేటువంటిది వాస్తవం. అంటే రాంబాబు గారి మీద అలగడం పెట్టినటువంటి కేసుకి సంబంధించినటువంటి చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ చెప్పండి. ఇవన్నీ మనం వింతగానే ఉంటాయన్న. పవన్ కళ్యాణ్ గారు చేసేవన్నీ సినిమాటిక్గా ఉంటాయి, దాని గురించి పెద్దగా మనం ఆయన ఏదైనా డిఫరెంట్గా చెయ్యకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఇప్పుడు ఢిల్లీలోనేమో అక్కడ మీడియా వాళ్ళు వచ్చి మీ శాసనసభ్యుడు చేసినటువంటి ఘనకార్యం గురించి ఒకసారి చెప్పండి అని చెప్పని అడిగితే వెంటనే ముఖం చాటేసుకుని కారులోకి పరిగెట్టుకుని వెళ్ళి కారెక్కేస్తాడు ఆయన. ఓ సుగాలి ప్రీతి అంటాడు, ఇంకోటి అంటాడు, చొక్కా చించేసుకుంటా అంటాడు, గొంతు చించుకుంటా అంటాడు. ఏం సినిమాటిక్గా 4 డైలాగులు ఎవరో రాసిచ్చినవి మాత్రం మైకుల ముందు బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కానీ వాస్తవం మాట్లాడమని అనేసరికి మాత్రం ఆయనకి నోరు రాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలకి తీరనటువంటి అన్యాయం చేశాడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఒక పక్క మిగతా వర్గాల ప్రజలను కొన్ని పక్కన పెట్టినా ప్రత్యేకించి కాపులనే చూస్తే మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కాపు సామాజిక వర్గం అంటే కడుపు మంట ఆయనకి. ముద్రగడ పద్మనాభం గారిని తీసుకోండి, ఆయన 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారి ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చాడో అందులో భాగంగానే కాపులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పచ్చి బూతులు తిట్టి రోడ్ల మీద ఈడ్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా గారు కాపు సామాజిక వర్గం నుంచి ఒక పెద్ద లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి సందర్భంలో పేదలకి ఇళ్ల పట్టాల గురించి అని చెప్పి పోరాటాలు చేస్తున్నటువంటి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద వేలాది కేసులు కట్టారు. 2014 నుంచి 19 మధ్యలో ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రోజు కూడా ఆయనకి కాపుల మీద ప్రేమ అనేటువంటిది కపట ప్రేమ తప్పితే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన ఫోటో చూపించి కాపు సామాజిక వర్గం ఓట్లు వేయించుకోవడం, దండుకోవడం, ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపించడం. ఇవాళ కాపు నేస్తం ఏమైపోయింది, అటకెక్కింది. కాపులకి ఏమైనా ₹1 కానీ ఎవరికైనా మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉందా? దాని మీద పవన్ కళ్యాణ్ ఏమన్నా నిజంగా ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబుని అడగగలడా? ఈరోజు ఎక్కడ ఆయన నోరు తెరవడు. ఆయన వరకు ఆయన అందాల్సినటువంటి అందుతా, ఆయన వరకు ఆయన సాటిస్ఫైడ్. ఇవాళ ఒక్క మాటన అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి కేసుల అంశంలోనే కల్లం హరికృష్ణారెడ్డి అని మా యోజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేశాడు. ఏదైతే ఇవాళ రాంబాబు గారి మీద కేసు పెట్టారో అందులో A3 కింద, A2 ఏమో మన నూర్ ఫాతిమా గారిని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అక్కడ గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, A3 కింద కల్లం హరికృష్ణారెడ్డిని పెట్టారు. ఇతను అదే రోజు సంఘటన జరిగినటువంటి డేట్లో అదే సమయంలో వాళ్ళు ఏ టైంలో అయితే ఇన్సిడెంట్ జరిగిందని FIR పెట్టారో అదే టైంలో 31వ తేదీ నాడు డెవలప్మెంట్ కమ్యూనికేషన్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి ఆయన మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏదైతే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ అనేటువంటి కోర్స్ చేస్తూ MSM వొకేషనల్ జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ చూపిస్తా ఉన్నా మీకు. ఓకే, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో ఎగ్జామ్ హాల్లో ఉండి ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఇతన్ని తీసుకెళ్లి A3 కింద పెట్టారు. ఫాతిమా గారు ఏమన్నా దాడి చేశారా ఎవరింటిపైన, టీడీపీ నాయకుల ఇంటిపైన? ఆయన ఆవిడ కూడా లేరన్న ఆ టైంలో, ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో లేదు. FIR లో ఆమె పేరు A2 కింద పెట్టారు కానీ ఇన్సిడెంట్ వాళ్ళు ఏ కేసు అయితే, ఏ FIR అయితే రిజిస్టర్ చేశారో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర అసలు నూర్ ఫాతిమా గారు లేరు. A3గా పెట్టినటువంటి హరికృష్ణారెడ్డి కూడా లేడు. అంటే ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, ఎక్కడి నుంచో
స్క్రిప్ట్ వస్తుంది, పేర్లు వస్తాయి, ఏ సెక్షన్లో పెట్టాలో వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిర్ణయించి చంద్రబాబు డైరెక్షన్లో, లోకేష్ డైరెక్షన్లో పోలీసు వాళ్ళకి చెప్తారు. పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్పిందే కళ్ళు మూసుకుని కొట్టేస్తారు. అదే అరవా శ్రీధర్ అనే వ్యక్తి ఈ రకంగా మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు వచ్చి పాపం కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుని మమ్మల్ని ఈ రకంగా మోసం చేశారని చెప్పి కేసు పెట్టమని చెప్పి ఎస్పీ దగ్గర తిరిగినా, పోలీసు వాళ్ళ దగ్గర తిరిగినా, ఎవరి దగ్గర తిరిగినా వాళ్ళ మీద కేసులు ఉండవు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద 100 మంది మాబ్ పడి వాళ్ళ మీద దాడి చేసినా వాళ్ళ మీద కేసులు ఉండవు. జోగి రమేష్ ఇంటి మీద పెడితే వాళ్ళ మీద కేసులు ఉండవు. రైట్.